అయితే వీటన్నిటి వెనుక గురువుగారు సాధించుకున్నటువంటి అంటే వారి సిద్ధాంతం ప్రాక్టికల్ ఫిలాసఫీ, వారి మోటివ్ రిలీజియస్ హ్యూమనిజం. ప్రాక్టికల్ ఫిలాసఫీ కేవలం ఫిలాసఫీని వినడం వరకే కాదు, దాన్ని ఆచరణాత్మకంగా ప్రయోగపూర్వకంగా నిరూపిస్తున్నారు. దానికి ఒక తార్కాణమే ఈ ప్రక్రియలు. ఈ నిదర్శనాలన్నీ కూడా ఆ ప్రాక్టికల్ ఫిలాసఫీకి ప్రూఫ్స్ అనిగా మనం భావించుకోవచ్చు. అయితే గురువుగారి గురించి, గురువుగారి యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గురించి, వారి యొక్క విశిష్టతను గురించి నేడు ఈరోజు ఈ పర్వదినాన శ్రీ విశ్వగురు పౌర్ణమి రోజున మనందరికీ వివరించడానికి ప్రముఖులు ఎక్స్ ఆర్టీఐ కమిషనర్ గారు శ్రీ పి విజయబాబు గారు ధ్యాన మనోప్రస్థానం కేంద్రానికి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. వారి మాటల్లో గురుగారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క విశిష్టతని వారి మాటల్లో మనం ఆలకిద్దాం. వారిని మనస్ఫూర్తిగా విశ్వ చైతన్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్ఫూర్తి ఓం. స్ఫూర్తి ఓం. మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి శ్రీ పి విజయబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందించవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. స్ఫూర్తి ఓం. ఓం స్ఫూర్తి. స్ఫూర్తి ఓం. స్ఫూర్తి ఓం. స్ఫూర్తి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరావం. ఈ సృష్టి స్థితి లయలకు కేంద్ర బిందువు గురువు. నేను ఇప్పుడు ఈ ప్రాంగణంలోకి అడుగు పెడుతున్న సమయంలో ఒక ప్రసంగం నా చెవిన పడింది. గురువు మీద మనకి విశ్వాసం, నమ్మకం కనుక ఉన్నట్లయితే అంతా ఆయనే చూసుకుంటారు అని చెప్పని. అంటే ఏమిటి ఆయన చూసుకునేది? మనము కాళ్ళు చేతులతో జ్ఞానంతో పుట్టాం, చదువుకున్నాం, మనకి ఆలోచించగలిగినటువంటి కెపాసిటీ ఉంది, చాలా తెలివిగల వాళ్ళం. మరి మనకి ఇంకొకళ్ళ గురుబోధ ఏంటి అవసరమా అనేది సహజంగా, అంటే మనిషిలో ఒక ఈగో అనేది ఉంటుంది. ఈ ఈగో అప్పుడప్పుడు ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కనిపించిన తల్లిదండ్రుల మీద కూడా ఈయన చెప్పేదేంటి, ఈయనకంటే నాకు ఎక్కువ తల్లిదండ్రులు, వాళ్ళంతా అవుట్డేటెడ్ పాతకాలం. ఇది కూడా ఈగో. సో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు అంటే
గురువు గారి మీద విశ్వాసంతోనే వచ్చారు కాబట్టి దాని గురించి కాదు, మీలాంటి వాళ్ళు కాకుండా అవతల అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వేరే వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడికి వచ్చి గురువు గారికి ప్రణామాలు అర్పించి వారి యొక్క విశ్వాసాన్ని మీరు చూరకుంటాం అనేది కాకుండా దీనికి అతీతంగా ఉండేటువంటి, లేకపోతే మనలో కూడా అప్పుడప్పుడు ఒక ఈవిల్ ఉంటుంది. ఈ ఈవిల్ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. బయట నుంచి క్వశ్చన్ చేయొచ్చు, ఇన్నర్గా కూడా. బయట నుంచి వేరే వాళ్ళు ప్రశ్నిస్తారు, ఏమిట్రా గోల, రోజు నువ్వు అంతంత దూరాలు వెళ్ళి లేకపోతే ఇంత విలువైన కాలాన్ని ఈ ధ్యానం కోసం దీనికోసం వెచ్చించాలా, ఆ టైంలో బోల్డంత డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని. లేకపోతే లోపల నుంచి అప్పుడప్పుడు నేను చేస్తుందా రైటేనా, కరెక్టేనా, యామ్ ఐ డూయింగ్ రైట్ ఆర్ నాట్ అనేటువంటి ఒక ఇన్నర్ ఈవిల్ కూడా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. అయితే వీటికి సమాధానంగానే మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఎందుకు ఈ గురువు గారు కావాలి అంటే, గురువు మనం ఏ దిశగా వెళుతున్నాం, ఏ దిశగా వెళ్ళాలి అని మన దిశని దశని మార్చేటువంటి రీతిలో జ్ఞాన మార్గాన్ని చూపించేటువంటి వాడే గురువు. అది మనకి ప్రారంభంలో అర్థం కాకపోవచ్చు, లేదు విశ్వాసం లేనప్పుడు అర్థమయ్యేలోపు ఈలోపు జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోతుంది. అలా కాకుండా ఒక గురువు మీద విశ్వాసం ఉండాలి. ఈ భూమి మీద పుట్టినప్పుడు తల్లి ఒడే ముందుగా గురువు. తల్లి మనల్ని ఎలా పెంచాలి, దెబ్బ తినకుండా ఆరోగ్యంగా ఎలా చూసుకోవాలి, ఎలా మాట్లాడాలని నేర్పించేటువంటి తల్లి గురువు. ఆ గురువు తర్వాత నెక్స్ట్ తండ్రి గురువు, వేలు పట్టుకొని నడిపించేటువంటి వాడు. వీళ్ళిద్దరిని మించినటువంటి వాళ్ళకి సైతం గురువు మనకి ఆది గురువు. ఈ ఆది గురువుకి ఇందాకే నేను లోపలికి వస్తున్నప్పుడు విన్నా, ఒక స్పష్టమైనటువంటి ఆకారం లేకపోవచ్చు, కానీ మన కోసం అని చెప్పని ఒక ఆకారాన్ని దాల్చి ఆ ఆకారంలో మనకి సకారాత్మకమైనటువంటి అంశాలను ప్రబోధించడమే గురుతత్వం. ఈ గురువు విశ్వవ్యాప్తం. అయితే ఆకారానికి మళ్ళీ ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి గురువు. ఇందాక లోపలికి వచ్చిన పాయింట్ మీదే నేను మాట్లాడతా, ప్రిపరేటరీగా కాకుండా. లోపలికి వస్తున్నప్పుడు ఆయన చెప్పాడు ఒక శక్తి, పవర్ అని చెప్పని. ఏంటి ఆ శక్తి అన్నట్లయితే, ఈ మళ్ళీ మనం వెనక్కి వెళ్ళినట్టయితే సృష్టి స్థితి లయలకు మనకి బ్రహ్మతత్వం అని మనం చెప్పుకుంటాం. ఈ బ్రహ్మతత్వంగానే జగద్గురువు, జగత్తుకే గురువు అయినటువంటి ఆదిశంకరుడు ఒకసారి ఈ బ్రహ్మతత్వం గురించి ఆయన ప్రచారం చేస్తూ ఒక చోట కూర్చొని ఉన్నాడంట, చెట్టు కింద. చెట్టు కింద కూర్చొని ఉంటే అటుగా ఒక ఆవిడ కుండ తీసుకొని వెళుతూ ఉంది బావి దగ్గరికి. వెళుతూ ఉంటే పిలిచాడు, తల్లి కాస్త ఒకసారి రాయి, నాకు కాస్త దాహంగా ఉంది, శక్తి లేదు, కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడంట. అంటే ఆవిడ దగ్గరకు వచ్చింది. దగ్గరకు వచ్చి, ఏమిటైనా అన్నావు, ఏదో బ్రహ్మతత్వం అని చెప్పని ప్రచారం చేస్తున్నావు, అది విన్నాను, ఇప్పుడేంటో శక్తి లేదు అని చెప్పి అంటున్నావు, కొత్తగా శక్తి అనే పదాన్ని ఏదో ఉపయోగిస్తున్నావు, ఏమిటి ఇది, ఏదో నేను కనిపించాను కదా పలకరించాలని చెప్పని. అంటే కాదు తల్లి, నిజంగానే జ్వరం వచ్చింది, శక్తి లేదు నాకు, కాస్త దాహం తీర్చు అన్నాడు. అంటే ఇదేదో కొత్త పదాన్ని ఏదో తమాషాగా వాడతానో లే, శక్తి అని చెప్పని దాహం ఇచ్చేసట్టుగా విడిపోయింది. అప్పుడు శంకరాచార్యలో ఒక మథనం మొదలైంది. ఏమిటి శక్తి? బ్రహ్మతత్వం గురించి చెప్పాం, మరి శక్తి ఏంటి? ఆ శక్తే ఈ బ్రహ్మతత్వానికి ఐక్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వచ్చినావిడ సాక్షాత్తు ఆదిశక్తి అని చెప్పని గ్రహించాడు. గ్రహించి అప్పుడు చెప్పాడు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని చెప్పని తొలిగా ఈ శ్లోకాన్ని ఆయన రాశాడు. అంటే గురువు అనేటువంటిది ఇందాక ఆయన చెప్పాడు. గురువు అనేటువంటిది ఒక బాడీ, ఇక్కడ మనం పిక్చర్లో చూస్తున్నాం. ఆయన ఆ బ్రహ్మతత్వంగా ఆయన మన మధ్యకు వస్తారు. కానీ ఆయన చెప్పే ప్రతి వాక్కు, ప్రతి మాట, ప్రతి కదలిక, దట్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. వాట్ ఈజ్ దట్ ఎనర్జీ అంటే సాక్షాత్తు ఆ ఆది పరాశక్తి. మళ్ళీ ఆ ఎనర్జీని మీరు ఆదిశక్తి అంటే అమ్మవారి రూపంలో కొలిచినా, లేదు స్ఫూర్తి
గురువు గారి రూపంలో కొలిచిన, మరొక గురువు రూపంలో కొలిచిన, దట్ ఈస్ ది రియల్ ఎనర్జీ. ఆ రెండు అంటే ఈ బాడీ, ఎనర్జీ, ఈ రెండు కలిసినప్పుడే బాడీ ఎవరు? ఈ సృష్టి స్థితి లయల కంటే ఆది గురువు అయినటువంటి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నటరాజు ఆయన తాండవాడాలన్నా కూడా ఆయనకి ఈ శక్తి అనేటువంటిది యాడ్ అవ్వాలి. యాడ్ అయినప్పుడు, ఎనర్జీ యాడ్ అయినప్పుడు మాత్రమే మూమెంట్ అనేటువంటిది వస్తుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః. ఏది శక్తి అంటే శివుడు శక్తి కలిసినప్పుడు మాత్రమే ఆ శక్తి అనేది ప్రభవిస్తుంది. అలాంటి శక్తికి సాక్షాత్తు త్రిమూర్తులు సైతం కూడా వాళ్ళు కూడా ఆ శక్తినే పూజిస్తారు. అలాంటి నిన్ను స్తుతించటానికైనా పూజించటానికైనా నేను ఎంతటి వాడిని అంటాడు సాక్షాత్తు ఆ ఆది గురువు. అలాంటి శక్తి, ఆ ఎనర్జీస్ని వాళ్ళు ఆకలించుకొని సంకలించుకున్నటువంటి వాళ్ళే గురువులు. ఇవాళ ఈ విశ్వస్ఫూర్తి అనేటువంటిది అంటే సైంటిఫిక్ ఆస్పెక్ట్లో కూడా మనం మాట్లాడుకుంటే ఇదే శక్తిని మనం స్పిరిచువల్ మేనర్లో అమ్మవారు ఆదిశక్తి అన్నాం. దీన్నే సైన్స్ పరంగా చూసుకున్నట్టు ఐన్స్టీన్ ఎన్నో వందల సంవత్సరాల క్రితం మనవాళ్ళు శక్తిగా చెప్తే, కొన్ని సంవత్సరాల క్రితం క్రీస్తు శకం ఐన్స్టీన్ దీన్ని శక్తి, ఎనర్జీ అన్నాడు. ఎనర్జీ అని ఐన్స్టీన్ చెప్పగానే అబ్బో ఇదొక ఇన్నోవేషను, ఇదొక రిలవేషను అని చెప్పని ప్రపంచం అంతా పొగిడింది. కానీ అంతకు కొన్ని వందల సంవత్సరాల పూర్వం ఈ భారతదేశం ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, ఇక్కడ ఈ శక్తి గురించి చెప్పినటువంటి గడ్డ ఈ గడ్డ. అందుకే ఇక్కడ అపురూపమైనటువంటి ఆది గురువులు ఎంతోమంది ఇవాళ ఈ రూపంలో వచ్చి ఇక్కడ మనకి బోధలు చేస్తున్నటువంటి పరిస్థితి. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ ద ఎనర్జీ. అందుకనే ఈ ఎనర్జీని విశ్వసించారు కాబట్టి ఇవాళ నాసా కేంద్రంలో మీరు వెళ్ళి చూసినట్లయితే అక్కడ నటరాజు విగ్రహం ఉంటుంది. నటరాజు అంటే మనం చూసేటువంటి శివుడు తాండవం అది కాదు. మీరు సైంటిఫిక్ యాంగిల్లో చూసినట్టయితే హీ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ఎనర్జీ. అందుకనే ఆటమిక్ కేంద్రంలో ఆ నటరాజుని పెట్టారు. ఆయన గురువు. సో ఇది గురుతత్వం. ఈ గురుతత్వాన్ని మీరు చూసుకుంటే ఇక్కడ మనకున్న ఫిలాసఫీ ఏంటంటే మీడియం. వాట్ ఈజ్ మీడియం అంటే మాధ్యమం. ఒక మాధ్యమం ద్వారా మనిషి ఇవాళ మీకు శారీరకంగా ఇక్కడ ఆయన కనిపించకపోయినా ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది మనిషి నుంచి మనిషికి, హృదయం నుంచి హృదయానికి, మేధ నుంచి మేధకి ట్రాన్స్ఫార్మేషన్ అవుతూ ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్ఫర్ రెండు కూడా తేడా ఉన్నాయి రెండింటికి, ఈ పదాలకి. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే మీడియం ద్వారా. దీన్ని మళ్ళీ మనం రేషనలిస్ట్గా ఆలోచిద్దాం. ఎవరో ఒక బయట మీరు వెళితే గురువు గారు ఆయన మీడియం ద్వారా మన దగ్గరకు, మన మధ్యకు వస్తారు, మనకు చెప్తారన్నప్పుడు ఒక హేతువాది మీ వంక చూసి నవ్వుతాడు. ఊరుకోండి, మీడియం ఏంటి, ఆయన ఎవరో వచ్చి మీకు ఎట్లా చెప్తాడు, హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అని అడుగుతారు. అడిగినప్పుడు మీ సమాధానం ఏంటి? కేవలం విశ్వాసం కాదు, లేదు లేదు నీలాంటి తెలియదు అని కాదు. ఒకటే సింపుల్గా మీరు క్వశ్చన్ చేయండి, నిజమే మీడియం అనేది ఎలా సాధ్యం? ఒక వ్యక్తి, ఎక్కడో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎలా కమ్యూనికేట్ చేస్తాడు? ఇది ప్రాక్టికల్గా అసాధ్యం అనేటువంటి ఒక ప్రశ్న ఎప్పుడైనా ఉత్పన్నమైనట్లయితే ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉండేటువంటి ఒక పనికొచ్చే ఆయుధం, పనికిమాలిన ఆయుధం మొబైల్. దీనికి ఎక్కడా కాంటాక్ట్ వైర్ కానీ ఇంకోటి కానీ లేదు. అమెరికాలో ఉన్న మీ పిల్లలతో మాట్లాడుతున్నారు, లేకపోతే అత్తాపూర్లో ఉన్నటువంటి మీ బంధువులతో మాట్లాడుతున్నారు. ఎలా? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఈ మీ మాట వాళ్ళకి, వాళ్ళ మాట మీకు చేరుతున్నప్పుడు ఈజ్ ఇట్ నాట్ ఏ మీడియం? ఇది వినిపిస్తుంది కదా, ఇది కమ్యూనికేట్ అవుతుంది కదా, ఏ కనెక్షను లేకుండా. అలాంటప్పుడు మరి గురువు గారు చెప్తున్న మాట మీడియం ద్వారా మీకు ఎందుకు చేరదు అని మీరు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ ది సింపుల్ ఫార్మేట్. చాలా ఇంత సింపుల్ ఫార్మేట్. కాబట్టి ఇక్కడ మనిషికి కావాల్సింది ఏంటంటే విశ్వాసం, నమ్మకం. ఆ నమ్మకం అనేది ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ మీడియం కమ్యూనికేట్ అవుతుంది, ఆ ఎనర్జీస్ పాస్ ఆన్ అవుతాయి. ఎనర్జీస్ ఎలా పాస్ ఆన్ అవుతాయండి? మరి జోక్ అని అన్నప్పుడు మళ్ళీ మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. ఇందాక అన్నట్టుగానే శక్తి లేదు అంటే వాట్ ఈజ్ శక్తి? మనం చూడగలమా? చూడలేము. కానీ
ఏంటి ఎనర్జీస్ ఎలా మీకు పాస్ ఆన్ అవుతాయి అన్నట్లయితే మీరందరూ కూడా ఒక్క మాట చెప్పండి. మనకి ఈ సీజన్లో ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం సీజన్లో ఎటు చూసినా కూడా మొత్తం అంతా కూడా బ్యాక్టీరియా, రకరకాల వైరల్ ఫీవర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఏదో ఒక టైంలో ఉంటారు. ఉన్నప్పుడు జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నీరసంగా కూర్చుంటారు. కూర్చుంటే తల్లి అడుగుతుంది, లేకపోతే కూతురు అడుగుతుంది, లేకపోతే కొడుకు, అమ్మ కాస్త పాలు తాగు అని చెప్పని, లేదమ్మా తాగలేను, ఓపిక లేదు నాకు అంటారు. కొద్దిగా తాగమ్మంటే అసలు గ్లాసు పట్టుకునే ఓపిక కూడా లేనట్టుగానే సిక్ పేషెంట్స్ ఏదో ఒక స్టేజ్లో చాలా నీరసంగా ఉంటారు, నడవలేని స్థితిలో కూడా ఉంటారు. కూర్చోమంటే కూర్చోలేను, గ్లాసు కూడా పట్టుకోలేను అంటారు. జస్ట్ యూ కుడ్ ఇమాజిన్, గ్లాసు తీసుకొని పాలు తాగే ఓపిక లేనప్పుడు సడన్గా పాము వచ్చింది, ఏం చేస్తారు చెప్పండి? ఎన్ని మైళ్ళ వేగంతో పరిగెడతాడు? ఈ పాలు తాగడానికి గ్లాసు కూడా పట్టుకునే ఓపిక లేదన్న వ్యక్తి పామును చూడగానే లేచి ఎంత దూరం పరిగెడతాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? అంతకుముందు లంకణాలు పడ్డాడు, కదిలే ఓపిక లేదు, కానీ పామును చూసేసరికి అదహాట్టుగా లేచి ఒక్కసారిగా పరిగెడతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? సో అంటే ఇన్నర్గా మనకి ఆల్రెడీ ఎనర్జీస్ ఉంటాయి. ఈ ఎనర్జీస్ ఏంటంటే ఫిజియలాజికల్గా కానీ సైకలాజికల్గా కానీ మనల్ని ఎప్పటికప్పుడు వెనక్కి పట్టి లాగుతూ ఉంటాయి. ఆ వెనక్కి పట్టి లాగుతున్నప్పుడు మీ వెన్ను తట్టి, నో నీకేం పర్వాలేదు, నేనున్నాను, నువ్వు పద, యు ప్రొసీడ్, యు గో అహెడ్ అని చెప్పేటువంటి శక్తే గురువు. ఆ గురువు మాటలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఇది మనకి కావలసినటువంటి నమ్మకం. ఆ నమ్మకం ఉంటే డెఫినెట్గా మీరు ముందుకు వెళతారు. ఇందాక మేము వచ్చేటప్పుడు డిస్కస్ చేసుకున్నాం. మామూలుగా మనకి స్వామీజీలు, బాబాలు చాలామంది ఉంటారు. వాళ్ళు మీకు విభూదిస్తుంటారు, కొంతమందికి తాయెత్తులు ఇస్తుంటారు. ఓకే, మీ ఇష్టం, నమ్మచ్చు వాళ్ళని, మనం వీఆర్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్. బట్ వేరాజ్ విశ్వస్ఫూర్తి ఈ గురువు గారి దగ్గరకు వచ్చేసరికి ఈ ఫిలాసఫీ కొంచెం టిపికల్ ఫిలాసఫీ. అంటే ఇది అందరికీ కూడా అంత తేలిగ్గా కమ్యూనికేట్ కాదు అని అనుకుంటారు. కారణం ఏంటంటే ఈ తాయెత్తులు లేకపోతే విభూదులు ఇలాంటివన్నీ ఇచ్చేస్తే చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే, స్వామి వివేకానంద కూడా చెప్తాడు, యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. All the strength and success is within yourselves. You must not say that you are weak. Stand up, be bold, be strong and take the whole responsibility on your own shoulders. ఆయన చెప్పేది ఏంటంటే, ఈ తాయెత్తులో మహిమ ఉంది, ఈ విభూతిలో మహిమ ఉంది, లేకపోతే నేను నీకు ఇది చేసినట్టయితే అని చెప్పట్ల విశ్వస్ఫూర్తి గారు. సాక్షాత్తు ఆ రోజున ఆదిశంకరులు ఏవైతే చెప్పారో ఆ మాటల్ని స్వామి వివేకానంద ఏ రకంగా అయితే ప్రపంచానికి ఊరూరా తిరిగి ఆయన ప్రచారం చేశారో అవే మాటల్ని, అదే తత్వాన్ని ఇవాళ ఈ విశ్వస్ఫూర్తి ఆయన తీసుకొని వారు మనకు ప్రబోధిస్తుంది ఏంటంటే, ఆల్ ది స్ట్రెంగ్త్ అండ్ సక్సెస్, విజయము, శక్తి అన్నీ నీలోనే అంతర్లీనంగా ఉన్నాయి. నువ్వు యు మస్ట్ నాట్ సే దట్ యు ఆర్ వీక్. నువ్వు బలహీనుడు అని చెప్పబాకు. లే, పైకి లే, ఒక ముందుకు సాగు, నీ ఎనర్జీస్ని నువ్వు ప్రాపర్గా ఉపయోగించుకో అని చెప్పే ఒక గొప్ప గ్రేటెస్ట్ సైంటిఫిక్ స్పిరిచువల్ ఫిలాసఫీ ఈజ్ నన్ అదర్ దాన్ ది ఫిలాసఫీ ఆఫ్ విశ్వస్ఫూర్తి. నేను కూడా నాకు దాదాపు ఈ దేశంలో రెనౌండ్ స్వామీజీస్ అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరినీ నేను గౌరవిస్తా. నేను వెళ్ళగానే నాకు అందరి మామూలు సాధారణ భక్తుల కంటే కూడా స్పెషల్గా ఒక వెండి గొలుసు లేకపోతే ఇంకేదో డైమండో ఇంకేదో ఇలా ఇస్తారు. కానీ నా చూడండి, నా చేతులకి కానీ కాళ్ళకి కానీ మెళ్ళలో కానీ ఏ రకమైన తాయెత్తులు, ఈ దారాలు, తోరాలు ఇవి పెట్టుకొని నేను నమ్మేది ఏంటంటే, ఆ విశ్వస్ఫూర్తి ఫిలాసఫీ లాగా ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ సక్సెస్ ఈజ్ విదిన్ అవర్ సెల్స్. మనలోనే శక్తి ఉంది. ఆ శక్తిని ప్రాపర్గా మనం ఉపయోగించుకొని ముందుకు సాగాలి. అంతేగాని ఒక దారం మనల్ని నడిపిస్తుందంటే
మనం ఎంత బలహీనమో అనేది మనల్ని మనం పునరాలోచించుకోవాలి. అది కాదు, గురువు మాట ఒక 1000 ఫిరంగుల శక్తిలాగా, ఎనర్జీలాగా మీలో పనిచేయాలి. అది మిమ్మల్ని నడిపించాలి. అంతేకాని ఈ దారాలు, తోరాలు, తాయిత్తులై కాదు. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఒక దాని మీద డిపెండ్ అవుతున్నాం. ఎప్పుడైతే ఒక లొంగుబాటు తత్వం మనలో వస్తుందో మనలో ఇండివిజువాలిటీ అనేది దెబ్బతింటుంది. సో మీరు నమ్మితే నమ్మచ్చు. నేను ఒక స్వామీజీని అడిగా, స్వామీజీ సచ్ ఎ గ్రేట్ స్వామీజీ, ఆయన ఇవాళ యూనివర్సల్గా పాపులర్ స్వామీజీ. ఆయన్ని నేను అడిగితే ఆయన కూడా పాపం సాటిస్ఫాక్టరీ సమాధానం చెప్పారు. నేను అన్నా, మీరు ఇంత ఫిలాసఫీని మీరు ప్రబోధిస్తున్నారు, బాగానే ఉంది, మరి ఈ గాలిలో నుంచి తాయితులు తీయటం లేకపోతే ఇదేంటి అని అంటే ఆయన ఒకటే చెప్పాడు, బాబు వీళ్ళు నా దగ్గరకు వచ్చే నా బిడ్డలు లాంటి వాళ్ళు. ఒక ఫాదరు, ఒక తల్లి లేకపోతే పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే, ఏడుస్తున్నప్పుడు వాడికి ఒక బంగారం ఇచ్చావనుకో నువ్వు, వాడు దాన్ని తోసేసి ఏడుస్తూ ఉంటాడు. ఒక వజ్రం ఇచ్చావనుకో తోసేసి ఏడుస్తూ ఉంటాడు. వాడికి ఒక చిన్న చాక్లెట్ ఇస్తే వాడు ఆనందంగా ఏడు పాపేసి తీసుకుంటాడు. సో ఆ రకంగా మా భక్తులు, నా పిల్లల్ని నేను సాటిస్ఫై చేయటం కోసం ఇస్తున్నాను తప్ప అది వేరేగా తప్పని నేను అనుకోవట్లేదు. తర్వాత తద్వారా నేను వాళ్ళకి ఒక తత్వాన్ని నేను బోధించే ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు ఆయన. కానీ ఈ డొంక తిరుగుడంతా లేకుండా ఇవాళ గురు విశ్వస్ఫూర్తి ఆయన డైరెక్ట్గా మిమ్మల్ని ఇవాళ ఎడ్యుకేట్ చేస్తున్నారు. డైరెక్ట్గా మిమ్మల్ని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్లోకి ఒక మోటివేటర్ లాగా ఆయన తీసుకెళ్తా ఉన్నారు. టోటల్గా ఒక ప్రాపర్ డైరెక్షన్లో మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి తీరంటే యు ఆర్ ఆల్రెడీ ఏ మెచ్యూర్డ్ పర్సన్స్ కింద ఆల్రెడీ ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇంత పెద్ద ఫిలాసఫీని మీరు అందిపుచ్చుకున్నట్లయితే ఒక పవర్తో, ఇందా నేను చెప్పినట్టు మనలో ఇన్నర్గా ఒక స్పిరిచువల్ పవర్ ఉంది. ఈ పవర్ను మనం ప్రాపర్గా ఉపయోగించుకోవాలి అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కనుక మీరు డెవలప్ చేసుకుంటే మనిషికి ఇక తిరుగుండదు. ఈ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి నిర్మాణం మానవ నిర్మాణం. కొన్ని న్యూరాన్లు, ప్రోటాన్లు, వీటన్నిటి యొక్క సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఇవన్నీ మనిషిలో ఉన్నటువంటి క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ని డ్రైవ్ చేసేటువంటి మాట గురువు గారి మాట. అందుకని గురువే ఎప్పుడు కూడా మనకి దశ, దిశ, ఒక సూచి, ఒక దిక్సూచి. ఆ రకంగా నమ్మినప్పుడు మీరు, మీ కుటుంబం, ఈ సమాజం ఇవన్నీ కూడా అద్భుతంగా ఫ్లరిష్ అవుతాయి. అందుకే మనకి ఆయన చెప్తారు, భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం అద్భుతమైనటువంటి వాక్యాలు చెప్పాడు ఆయన. వేర్ దెర్ ఈజ్ ఏ రైటియస్నెస్ ఇన్ ద హార్ట్, there is a beauty. Where there is a righteousness in the heart, there is a beauty in the character. When there is a beauty in the character, there is a harmony in the home. When there is a harmony in the home, there is a order in the nation. When there is a order in the nation, there is a peace in the world. ఎక్కడండి ప్రపంచ శాంతి ఎక్కడ ప్రారంభమైందంటే మన క్యారెక్టర్తో మొదలైంది, మన హృదయం నుంచి మొదలైంది, మన కుటుంబం నుంచి మొదలైంది, మన సమాజం నుంచి మొదలైంది. అలాంటి అద్భుతమైనటువంటి ప్రపంచ శాంతిని నిర్మించాలంటే మీలాంటి ఈ స్పిరిచువల్ సోల్జర్స్, స్పిరిచువల్ ఆర్మీ, 1000 అణువులు కూడా మార్చలేనటువంటి సమాజాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్ఫూర్తి గురు శిష్యులు మీరందరూ కూడా మార్చగలుగుతారు. అందుకని విశ్వశాంతి కోసం ఒక ఉద్యమంలాగా ప్రారంభమవలసినటువంటి అవసరం ఇవాళ ఉంది. ఓకే, కొన్ని వేల లక్షల మంది ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక స్పిరిచువల్ యాటమ్ లాంటి వాళ్ళు. అంటే మీ అణువున కూడా అద్భుతమైనటువంటి శక్తిని ప్రోధి చేసుకున్నటువంటి వ్యక్తులు మీరు. దట్ ఈస్ ది గ్రేట్ ఫిలాసఫీ ఆఫ్ గురుస్ఫూర్తి. ఆ దిశగా ఇవాళ మనం అందరం సాగాలని. ఇవాళ గురు పూర్ణిమ సందర్భంగా, పూర్ణిమ అంటే పరిపూర్ణమైనటువంటి బింబం. అయితే మనుషుల్లో కొన్ని తేడాలు ఉంటాయి. మీరు అనొచ్చు, ఇవాళ ఇంత ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉన్నాం అని చెప్పని. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉన్న పర్సన్ కూడా అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతుంటారు, అప్పుడప్పుడు గాడి తప్పుతుంటారు.
ఎలా గాడి తప్పుతుంటారంటే, ఇవాళ మనం మార్నింగ్ లేచాం, సూర్యబింబాన్ని చూసాం, కొంచెం సేపటికి ఇలా ఉన్నాడు సూర్యుడు, కాసేపటికి నడినెత్తి మీదకి వస్తాడు, సాయంత్రానికి ఇదవుతాడు. అంటే ద సన్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ నాట్ ద సేమ్ సన్ ఎట్ ద నూన్ అండ్ ద సన్ ఇన్ ద ఈవినింగ్ ఈజ్ నాట్ సేమ్ సన్. అలా కాకుండా ఒక పరిపూర్ణమైనటువంటి బింబాలుగా మీరు అవ్వాలని, అలా అవుతారని విశ్వస్ఫూర్తి అడుగుజాడల్లో మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా సైనికులుగా మీరు ముందుకు సాగుతారని ఆశిస్తూ ఓం స్ఫూర్తి ఓం.